గుంటూరు జిల్లాలో గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పద్దిపాడు నియోజకవర్గంలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గిందన్న వార్తలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. టీ స్టాల్లు, చిన్న హోటళ్లు, భోజన హోటళ్లు గ్యాస్ లేక మూతపడ్డాయి. గ్యాస్ దొరకదేమో అన్న భయంతో సామాన్య ప్రజలు ముందుగానే సిలిండర్లు కొనుగోలు చేయడానికి పరుగులు తీస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు మాత్రం రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అయితే గుంటూరులో ఉన్న గ్యాస్ కొరతకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఒక పక్కన కేంద్రం రాష్ట్రం కూడా గ్యాస్ కొరత లేదు, ఎటువంటి ఇష్యూ లేదు, గ్యాస్ సరఫరా సజావుగానే సాగుతుందని చెప్తున్నారు. కానీ గ్యాస్ సరఫరాలో లోపం జరగడం వల్లే అక్కడ చిన్న హోటళ్లు, అదేవిధంగా హాస్టల్స్ కూడా బంద్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి గుంటూరులో గ్యాస్ కొరతకి సంబంధించి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సుధా, ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఈ యొక్క గ్యాస్ కొరత అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు అలాగే పల్నాడు, బాపట్ల పట్టణాల ప్రాంతాలనే ఎక్కువగా జనాభా వస్తున్న నేపథ్యం ఉంటుంది. అలాంటిది ఆ ప్రాంతంలో ఏదైతే గ్యాస్ కొరత ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఇది మొత్తంగా కూడా రూరల్ ప్రాంతం మండలాల వైజ్ కూడా ఈ మొత్తం గ్యాస్ కొరత ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అనేది ఆ నియోజకవర్గంలో మొత్తం ఆ యొక్క యుద్ధం నేపథ్యంలో మొత్తంగా అయితే గ్యాస్ కొరత ఏర్పడటంతో అక్కడ చిన్న హోటల్స్, దుకాణాలు పాటు మొత్తం కూడా మూతపడిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా సామాన్యుడు సైతం కూడా గ్యాస్ కష్టాలు వాళ్ళకి కూడా తప్పిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ముందస్తుగా గ్యాస్ దొరకదనే అపోహతో అయితే ప్రజలు గ్యాస్ కొనుగోలుకు తహతహలాడుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అయితే ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు, అలాగే మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ గ్యాస్ కొరత ఉండదు. అలాగే రాష్ట్రంలో కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 మంత్రులతో కూడా కమిటీ ఏర్పాటు చేసి మీటింగ్ దీనికి సంబంధించిన కండక్ట్ చేసి గ్యాస్ కొరత ఉండదు, గ్యాస్ ఏజెన్సీల మీద ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో అపోహ పోని పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఏదైతే కమర్షియల్ బండలు ప్రస్తుతానికైతే కమర్షియల్ బండలు గ్యాస్ కొరత కనిపిస్తుంది పర్టికులర్ గా. అలాంటిది ఇళ్లలో వాడుకునే గ్యాస్ కి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం అందుతున్నప్పటికీ కూడా ప్రజల్లో అయితే అపోహ అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ బండలే కొరత ఏర్పడి హోటల్స్ మూతపడటం, వాళ్ళు ఏదైనా ఈ రోజుల్లో పనికి కానీ ఆ పల్లెటూరులో వచ్చేసి కూలి పనులకి ఇలాంటి ఇళ్ళొచ్చి కూడా వాళ్ళు హోటల్స్ దగ్గర సాయంత్రానికి ఏదో ఒకటి తీసుకొచ్చుకొని తినే పరిస్థితి ఉంటుంది. అలాంటిది లేకపోయేసరికి ప్రస్తుతం ఈ ఇళ్లలోకి సంబంధించిన గ్యాస్ కూడా కొరత ఏర్పడిద్ది అనేది అపోహ అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క అపోహను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీటన్నిటికి కూడా వాళ్ళు ముందుగా అనౌన్స్మెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఆ గ్యాస్ కొరత ఏజెన్సీలు కూడా ఇదే విధంగా ఏదైతే అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీల్లో గ్యాస్ బుక్ చేసిన మామూలు ఇళ్లలోకి సంబంధించిన గ్యాస్ బుక్ చేసినప్పటికీ కూడా వెంటనే 2 రోజులు 3 రోజుల లోపు గ్యాస్ డెలివరీ వచ్చేసి అలాంటిది వారం 10 రోజులు కూడా పట్టడంతో కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ కోసం అయితే గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం ఎండను సైతం లెక్క చేయకుండా గ్యాస్ కోసం ఉండడం, ఎందుకంటే కట్టెలు గతంలోకి మళ్ళీ కట్టెలు దొరికే పరిస్థితి లేకపోవడం కూడా దానికి ప్రధాన కారణం. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని కూడా అధికారులు ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకు కూడా గ్యాస్ కు సంబంధించి వారిపై తిరుగుబాటు కూడా ఏర్పడే పరిస్థితి కూడా నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు గ్యాస్ కొరత లేదు అని చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఏదైతే కస్టమర్స్ గ్యాస్ కు సంబంధించిన కొరత ఏర్పడితే కనుక ప్రజలు దీనికి సంబంధించి తిరగబాటు కూడా ఉండే అవకాశం కూడా తలెత్తే పరిస్థితి. గుంటూరు జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సుధా. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.